2024-25 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పేపర్లో తెలుగుకు సంబంధించి రామాయణం నుంచి కాండాలను గుర్తించండి అనే ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. దీనిలో సుందరకాండలోని ముఖ్యమైనటువంటి సంఘటనలు: 1. మహాబలుడైన మారుతి సూర్యునికి, మహేంద్రునికి, వాయువునకు, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించాడు. 2. రామకార్యానికి వెళ్తున్న హనుమంతుడికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. 3. సింహిక అనే రాక్షసి హనుమంతుడిని మింగాలని చూసింది. 4. త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. 5. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోనికి తన శరీరాన్ని కుదించుకొని హనుమంతుడు లంకలోనికి ప్రవేశించాడు. 6. లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుడిని బలంగా కొట్టింది. 7. లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు. 8. ఎక్కడ సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. 9. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్లాలనుకున్నాడు హనుమంతుడు. 10. సీతాదేవిని చూడగానే హనుమంతుడి కన్నుల నుండి ఆనందాశ్రువులు రాలాయి. 11. సీత దగ్గరికి వచ్చి రావణుడు నయాన భయాన సీత మనస్సు మార్చే ప్రయత్నం చేశాడు. 12. అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేల్కొని రాక్షస స్త్రీలను అదిలించింది. 13. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. 14. సీతాదేవికి వినపడేటట్లు హనుమంతుడు రామకథను వర్ణించాడు. 15. సీత చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడిని చూసి ఆశ్చర్యానికి లోనైంది. 16. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు. 17. సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. 18. ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధించాడు. 19. హనుమంతుడి తోకకు నిప్పండించి లంకంతా కలియతిప్పమన్నాడు రావణుడు. 20. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. 21. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగు పెట్టాడు. 22. సీత ఇచ్చిన చూడామణిని శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు. ఇవి సుందరకాండంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు.